కట్టుబాట్లకు వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఓ జంటను కాడే ఎద్దులుగా నాగలికి కట్టి పొలం దున్నించిన ఘటన ఒడిశాలో వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని కంజామజీరా గ్రామానికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన తన అత్త కూతురు మరదలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఆ గ్రామంలో మరదలను పెళ్లి చేసుకోకూడదనే నిబంధన ఉండడంతో కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు వ్యతిరేకించారు. సంప్రదాయాలు కట్టుబాట్లకు వ్యతిరేకంగా వారు ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఆ జంటను ఓ నాగలికి కాడెద్దులుగా కట్టారు. వారిని కర్రలతో కొడుతూ ఈడ్చుకుంటూ పొలాన్ని దున్నించారు. అంతేకాదు నూతన జంటను ఆ గ్రామంలోని ఓ దేవాలయానికి తీసుకెళ్లి శుద్ధి కర్మలు చేయించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ వీడియో తమ దృష్టికి వచ్చిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. సౌమ్య, ఒడిశాలో జరిగిన అమానుష ఘటన, ప్రేమికులను కడెద్దులుగా మార్చిన ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? స్పెసిఫిక్ గా సాధారణంగానే గిరిజనులు వారి యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు, వాళ్ళు నివసించే జీవన శైలి మిగతా వాళ్ళకంటే కాస్త భిన్నంగాను, కాస్త కఠినంగా కూడా ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఒడిశా రాష్ట్రానికి సంబంధించి రాయగఢ్ జిల్లాలో ఉండేటటువంటి కంజమజీరా అనే గ్రామంలో మాత్రం ఒక వింత సంఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఒక యువతి చాలా కాలంగా ప్రేమించుకున్న నేపథ్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలోనే వాళ్ళిద్దరూ కూడా ఇరువురికి పెళ్లి చేశారు. అయితే ఊరి ఆచారం ప్రకారం గ్రామంలో ప్రేమ పెళ్లి చేసుకోకూడదని చెప్పి ఆ ఊర్లో ఒక కట్టుబాటు ఉందని చెప్తున్నారు. అయితే దీన్ని ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో ఆ గ్రామస్తులందరూ కూడా దానికి వ్యతిరేకించారు. అయితే ఆ గ్రామంలో ఎవరైనా సరే అలా ప్రేమ వివాహం చేసుకుంటే వాటితో నాగలికి ఇరువైపులా వాళ్ళిద్దరిని ఎద్దుల్లాగా కట్టేసి ఆ పొలాన్ని దున్నించి కొంతసేపు హింసించి తర్వాత గ్రామ దేవత ఆలయం దగ్గరికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారని చెప్పి ఈ విధంగా చేయించడం జరిగింది. ప్రస్తుతం అదే వీడియోని మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము, మన స్క్రీన్ కూడా చూస్తున్నాము. అయితే ఈ విధంగా చేస్తే ఊరికి అరిష్టం పోతుందని అక్కడ గిరిజనులు అందరూ కూడా చాలా విశ్వాసంగా నమ్ముతారు. అయితే గతంలో కూడా ఇదే విధంగా జరిగినప్పుడు ఈ విధంగానే చేసి చాలా మందికి ఇది చేశామని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. కానీ ఈ యొక్క తతంగానంతా కూడా పూర్తిగా మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం ఈ విషయం అంతా కూడా చర్చాంశనీయంగా మారింది, వైరల్ అయ్యిందని మాత్రం ప్రస్తుతం వాళ్ళందరూ చెప్తున్నారు. అయితే ఇక్కడ దీనిపై స్థానిక అధికారులు, జన విజ్ఞాన వేదిక వారు కూడా ఎలాంటి మూఢనమ్మకాలు నమ్మకూడదని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నప్పటికీ కూడా మా ఆచారాలు, మా గిరిజన తాలూకు సాంప్రదాయాలు మాకేమీ కొత్త కాదు, మేము ఈ విధంగానే చేస్తాము, ఇదే విధంగా ఉంటాము అని మాత్రం వాళ్ళందరూ చెప్పుకోసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనే కాదు, మనం చూస్తున్నట్లయితే ఇలాంటి సంఘటనలు దాదాపు మనకి గిరిజన గ్రామాలకు సంబంధించి ఇప్పటికీ కూడా వెలుగు చూస్తున్నాయి. ఇంత
అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా ఇలాంటి ఆచారాలు సంప్రదాయాలు వాళ్ళు పాటిస్తున్నారు. అయితే అక్కడ అధికారుల వాళ్ళలో ఎంత కన్విన్స్ కలిగించినా ఎంత చెప్పినా సరే మా ఆచారాలు మా సాంప్రదాయాలు మావే మేము మారము అంటే వాళ్ళు మాత్రం సరాసండిగా తేల్చి చెప్పినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దీక్ష. రైట్ సౌమ్య, థ్యాంక్ యూ. ସାର୍ ଆମ ଗାଁରେ ତ ଆଦିବାସୀ ଏମିତି ଅଛନ୍ତି, ତାଙ୍କ ଯାହା ବି ଯୋଉ ହେଲେ ଅସୁବିଧା ହେଲେ ବି କଣ ବି ହେଲେ ଆମ ଠାକୁରାଣୀ ମାନେ ପରମ୍ପରା ଅଛି ଦେଖ ସେ ଯୁଗି ଆମେ ତାକୁ ଏମିତି ଯେ ତମେ ଦଶ କଲ ବୋଲି ସେ ନାଙ୍ଗୁଳିଟା ତାକୁ ଇଏ କରି ତାକୁ ଛଡା ହେଲା ବଲର କୁଲାଡରେ କଣ ବଲର ତାହା ବସିକରି ଏମିତି ଗାଁରେ କିନ୍ତୁ ରୁହ ନାହିଁ ବୋଲି କୁହାହେଲା ସାର୍। ଆଦିବାସୀ ତ ସେମିତି ଜାତି ନିୟମ କରିବେ ନା ସାର୍, ସେଇଟା ତ ଆମେ କରିବାକୁ ବାଧ୍ୟ। ତାଙ୍କର ଆତା ହେବ ଯୋଗି ତମେ ନିଜେ ନାନୀକୁ ଆତାକୁ ମା ପରି ରଖିଲା ପରି ହେଲା, ତେଣୁକରି ଆମେ ମାନିଲୁନି, ଆଦିବାସୀ ମାନେ ତ ମାନିବେନି, ତେଣୁକରି ତାକୁ ସେମିତି କରାଗଲା ସାର୍। ନେଇକି ପଳେଇଥିଲେ ତାକୁ ଡକାଇ କରି ଗାଁରେ ପାଣି ଆମ ପାଣି ଗଦେଇକରି ଯାହା ହେଲା ସେଟା କରିଲୁ ଗାଁ କୁଟୁମ୍ବ ବସିକରି। ଘଟଣା ତାଙ୍କେ କଣ ଗୋଟେ ଭୁଲ କାମ ହେଇଥିବ ସାର୍, ସେଥିପାଇଁ ତାଙ୍କେ ଆଉ କୁଆଡେ ପଳେଇ ଯାଇଥାନ୍ତି, କାହାକୁ ଦେଖା ଦର୍ଶନ ନାହିଁ। ତାଙ୍କେ ଡଙ୍ଗରକୁ ଯାଇଥିବେ, କୋଉଠି ପଳେଇ ଯାଇଥିବେ କି ସେ ଲୋକ କିଏ ନାହାନ୍ତି, ମୁଗି ସାରା ଆଉ ସେ ତ ନାହିଁ, ଆଉ କଣ କରିବୁ। ତା ପୁଅ ନା କାଳିଆ। ସେ ଭୁଲ କାମ କଲା, ସେଥିପାଇଁ ତାକୁ ସିଆଡେ ପଠେଇ ଦେଲେ।